హలో ఫ్రెండ్స్, తలకాయ కూరని రాగి సంగట్లోకి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా తలకాయ కూరని అయితే వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని తలకాయ కూరని వేసి తగినంత పసుపు, కరివేపాకు, ఆనియన్స్, తగినంత సాల్ట్ వేయాలి. కరివేపాకు వేస్తే స్మెల్కు నీచు వాసన ఏం లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లో కరెక్ట్గా 5 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని 2 టమాటాలు, కొత్తిమీర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఆయిల్ వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కరివేపాకు, కారం అయితే వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు మసాలాలను బాగా కలుపుకొని చూడండి. కరెక్ట్గా 5 విజిల్స్కే తలకాయ కూర బాగా ఉడికిపోయింది. మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న తలకాయ కూరని అయితే వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి. రాగి సంగట్లోకి కొంచెం పులుసులాగా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి తగినన్ని వాటర్ వేసుకొని ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని కరెక్ట్గా 10 మినిట్స్ ఉడకబెడితే ఎంతో టేస్టీగా, సింపుల్ అండ్ ఈజీగా తలకాయ కూర అయితే రెడీ అవుతుంది. 10 మినిట్స్ తర్వాత అయితే బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది గ్రేవీ కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.